హాయ్ ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం థ్రెడ్ పెట్టుకొని ఇలా క్లాత్ అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాన్ని మనం లైనింగ్ పీస్కు ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా టెన్షన్ మందము, మళ్ళీ పింక్. ఈ క్లాత్ కూడా సేమ్ ఉండాలన్నట్టు. దీనికి అతుకు పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ మీద పెట్టి, అంటే ఉల్టా సైడ్ మనకు కనబడద్దు, ఈ కుట్టు మాత్రమే కనబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. సేమ్ థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి. చాలా మందికి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో కూడా కొంచెం అర్థం కాదు. కొత్త వాళ్ళకు బేసిక్ లేదు, ఎందుకంటే వాళ్ళకు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ రాదు అని అనుకుంటారు. చాలా ఈజీ ఇంకా ఈ పైపింగ్ అన్ని పైపింగ్ల కంటే. ఇలా ఉంది చూడండి, పాదము థ్రెడ్ పక్క నుంచి పడుతూ క్లాత్ అది నీడిల్ అనేది ఆ మధ్యలో పడాలి. ఇలా పడడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ కచ్చికల్ లాంటివి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకా పెట్టి ఇక్కడ ఈ రౌండ్లు ఎక్కువ పెట్టి కుట్టినాం కదా, ఇలా ఉంటుంది తీసి. ఇప్పుడు దీంట్లో నుంచి అనుగుడు కుట్టేసుకురావాలి. చూడండి, ఇలా పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోతుంది. ఇక మనకి ఇక్కడికి వెళ్ళి చూసినా పైపింగ్ కనబడదు, ఇక్కడికి వెళ్ళి చూసినా కనబడదు నెక్ కుట్టేటట్టు. మీరు ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి.